Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు చూస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు వీడియోలో మనం కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్లోని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ నుండి మరొక టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ ఏంటంటే ఓవర్ హెడ్స్ అనేది టాపిక్, ఈరోజు టాపిక్. సో ఈ ఓవర్ హెడ్స్ నుండి కూడా మనకు 1 or 2 బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బిట్స్ అనేటివి జనరల్ కామర్స్ జేఎల్ డిఎల్తో పాటుగా గురుకుల కామర్స్ జేఎల్ డిఎల్ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే జనరల్ జేఎల్ డిఎల్కి గురుకుల కామర్స్ జేఎల్ డిఎల్ కూడా ఒకే రకమైన సిలబస్ నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇవి రెండు రకాలైన పోస్టులకు కూడా ఒకే రకమైన సిలబస్, ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా ఛానల్లో ఇదివరకే 2 సబ్జెక్టులకు సంబంధించిన కంప్లీట్ వీడియోని నేను అప్లోడ్ చేశాను. సో అవేంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మేనేజరల్ ఎకనామిక్స్ సంబంధించిన అన్ని టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ వీడియోను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి మీరు. సో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈరోజు వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్లోని 4th టాపిక్ అయినటువంటి ఓవర్ హెడ్స్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోని నేను మీకు వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నేను మిగిలిన సబ్జెక్ట్ సంబంధించి కూడా ప్రతి టాపిక్ పైన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ను చూస్తూ ఉండండి, మీకు బాగా ఉపయోగపడతాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో మనం ఇదివరకే ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ 2 వీడియోలు అప్లోడ్ చేసాము. నెక్స్ట్ టాపిక్ మెటీరియల్ నుండి మరొక వీడియో, లేబర్ టాపిక్ నుండి కూడా అప్లోడ్ చేశాను. ఇది 4th టాపిక్ ఓవర్ హెడ్స్ నుండి ఈరోజు వీడియోలో మనం ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఓవర్ హెడ్స్ నుండి 1 or 2 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. సో నౌ లెట్ us డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్. The aggregate of indirect material cost, indirect wages and indirect expenses is known as A. overheads, B. prime cost, C. works cost, D. none of the above. So the aggregate, the total of indirect material, indirect wages, indirect expenses is called as overheads. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఓవర్ హెడ్స్. సో అన్ని రకాలైన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ కానీ, ఇండైరెక్ట్ వేజ్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని టోటల్ని మనం ఓవర్ హెడ్స్ అని మనం పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఓవర్ హెడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సప్లిమెంటరీ కాస్ట్, బి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సి ఆన్ కాస్ట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓవర్ హెడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సప్లిమెంటరీ కాస్ట్, they are also known as indirect expenses, they are also called as on cost అని అంటాం. ఆన్ కాస్ట్ అని కూడా వీటిని పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఓవర్ హెడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. సో అకార్డింగ్ టు దేర్ బిహేవియర్, సో ఓవర్ హెడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఆప్షన్ ఏ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, బి వేరియబుల్ ఓవర్ హెడ్స్, సి సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో బిహేవియర్ ఆధారంగా చేసుకొని ఓవర్ హెడ్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, సెమీ వేరియబుల్, సెమీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని మనం 3 categories కిందగా మనం డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ పర్ యూనిట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్, ఏ ఇంక్రీజెస్, బి డిక్రీజెస్, సి రిమైన్స్ కాన్స్టాంట్, డి నన్ ఆఫ్ ది అబోవ్. యాక్చువల్లీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇట్ విల్ రిమైన్ ఫిక్స్డ్, స్థిరంగా ఉంటుంది. అయితే మన ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, బి డిక్రీజెస్. అంటే ప్రొడక్షన్ మీరు ఇంక్రీజ్ చేస్తున్న కొలది పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది, బట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ సేమ్. అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్, దీస్ ఆర్ 2 different టర్మ్స్. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది స్థిరంగా ఉంటుంది, బట్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మాత్రం మన ఉత్పత్తి నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం పెంచుతూ పోయిన కొలది పర్ యూనిట్కి వచ్చే ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి దీని బి, ఆప్షన్ బి అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, పర్ యూనిట్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్, ఏ ఇంక్రీజెస్, బి డిక్రీజెస్, సి రిమైన్స్ కాన్స్టెంట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, రిమైన్స్ కాన్స్టెంట్. అంటే మనం ప్రొడక్షన్ పెరుగుతున్న కొలది పర్ యూనిట్ కాస్ట్ అనేది అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి అంటే అది కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్, పర్ యూనిట్ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందిగా మనం చెప్పవచ్చు. సో దట్ ఈస్ ది ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, charging of expenses that can be identified wholly with a particular department is known as A. allocation, B. apportionment, C. reallocation, D. reapportionment. So the correct answer is A. allocation. So charging of expenses directly to a particular department or a cost unit is known as allocation. అంటే ఏ విభాగానికి చెందినట్లయితే ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్స్ ఉన్నాయో డైరెక్ట్ ఆ విభాగానికి కేటాయిస్తామో దాన్ని మనం అలొకేషన్, కేటాయింపుగా మనం చెప్తాం. సో డైరెక్ట్ అలొకేట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని అలొకేషన్ అంటారు, కేటాయింపుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ చార్జింగ్ దెమ్ టు డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్ ఆన్ అన్ ఈక్విటబుల్ బేసిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ. allocation, B. apportionment, C. reallocation, D. reapportionment. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, అపోర్షన్మెంట్. మరి ఒక రేషియో ప్రకారం, ఒక పర్సంటేజ్ ప్రకారం డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్కి కనుక మన ఓవర్ హెడ్స్ను స్ప్లిట్ చేసినట్లయితే అప్పుడు దాన్ని అపోర్షన్మెంట్ అంటారు. డైరెక్ట్లీ ఒక కాస్ట్ సెంటర్ కానీ డిపార్ట్మెంట్ కానీ నేరుగా కేటాయించడాన్ని, అలొకేట్ చేయడాన్ని సో దాన్ని అలొకేషన్ లేదా కేటాయింపు అంటారు. డైరెక్ట్ ఛార్జ్ చేస్తాం డిపార్ట్మెంట్కి, దాన్ని స్ప్లిట్ చేయం. ఒకవేళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కానీ డిఫరెంట్ కాస్ట్ సెంటర్ మధ్య కానీ ఒక పర్సంటేజ్ ప్రకారం స్ప్లిట్ చేసినట్లయితే, డివైడ్ చేసినట్లయితే పర్సంటేజ్ ప్రకారం, దట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ అపోర్షన్మెంట్ అని అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ అపోర్షన్మెంట్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైట్? సో ఎలక్ట్రిక్ లైట్ను ఎలా అపోర్షన్మెంట్ చేస్తాము? సో అంటే ఏ. నంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్, బి. ఫ్లోర్ ఏరియా, సి. నంబర్ ఆఫ్ వాట్స్, డి. ఆల్ ఆఫ్ ది అబోవ్. So here the correct answer is D, all of the above. So apportionment of electric light can be done based on number of light points. ఎన్ని లైట్ పాయింట్స్ ఆధారం కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ సర్వీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని లైట్ పాయింట్స్ యూజ్ చేస్తారనే దాని ప్రకారం మనం అపోర్షన్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు లేదా డివైడ్ చేయొచ్చు. లేదా ఫ్లోర్ ఏరియా ఇఫ్ లైట్ పాయింట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అకార్డింగ్ టు ఫ్లోర్ ఏరియా ప్రకారం, ఒక బిల్డింగ్ 1000 SFT ఉంది, ఇంకొక బిల్డింగ్ 2000 SFT ఉంది, ఇలా ఫ్లోర్ ఏరియాని బట్టి కూడా మనం ఈ ఎలక్ట్రిక్ లైట్ని మనం ఎక్స్పెన్సెస్ని, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ని మనం అపోర్షన్మెంట్ చేయొచ్చు. తర్వాత నంబర్ ఆఫ్ వాట్స్ ఆధారం కూడా చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్. ద ప్రాసెస్ ఆఫ్ రీఅపోర్షన్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, బి. సెకండరీ డిస్ట్రిబ్యూషన్, సి. ఏ అండ్ బి, డి. నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, సెకండరీ డిస్ట్రిబ్యూషన్. అంటే సర్వీస్ డిపార్ట్మెంట్కి అలొకేట్ అయినటువంటి ఓవర్ హెడ్స్ని మళ్ళీ రీఅపోర్షన్మెంట్ చేస్తూ, ఏది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రీఅపోర్షన్మెంట్ చేయడాన్ని మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అన్నాం, సెకండరీ డిస్ట్రిబ్యూషన్గా దీన్ని పిలుస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్? ఏ. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, బి. స్టెప్ డీవియేషన్ మెథడ్, సి. రెసిప్రోకల్ సర్వీసెస్ మెథడ్, డి. ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ వన్. సో ఈ సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగించే మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, డైరెక్ట్గా రీడిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, లేదంటే స్టెప్ డీవియేషన్ మెథడ్, లేదంటే రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద సబ్ మెథడ్స్ ఆఫ్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్ ఫర్ ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్? ఏ. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, బి. repeated distribution method, C. trial and error method, D. all of the above. So the correct answer is D, all of the above. Next one, the method of apportionment of overheads to the cost centers or cost units is known as A. absorption, B. allocation, C. apportionment, D. none of the above. So here the correct answer is A. absorption. సంలీనం అంటాం. So the method of apportionment అంటే ఓవర్ హెడ్స్ని డిఫరెంట్ కాస్ట్ సెంటర్కి అపోర్షన్మెంట్ అండ్ అగైన్ ఏంటంటే ఒక పర్సంటేజ్ ప్రకారం ఒక బేసిస్ తీసుకొని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయడం ద్వారా ఈ ఓవర్ హెడ్స్ని అపోర్షన్మెంట్ చేయడాన్ని మనం అబ్జార్ప్షన్, సంలీనంగా దీన్ని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్
reapportionment of maintenance department cost. A, number of hours worked, B, number of employees, C, number of purchase orders, D, all of the above. సో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ను ఇట్ ఈస్ రీఅపోర్షన్డ్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్. కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎన్ని గంటలు పనిచేసిందని ఆధారంగా చేసుకొని ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ మనం రీఅపోర్షన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ, నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓవర్ హెడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్? ఏ, వేరియబుల్ ఓవర్ హెడ్స్, బి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, C, semi-variable overheads, D, all of the above. So here fixed costs are known as period cost or fixed overheads are treated as period cost. Therefore, option B is the correct one. Next one, when production decreases, the total variable overheads. Option A, increases, D, remain constant, C, decrease, D, none of the above. So మన ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతే టోటల్ వేరియబుల్ కాస్ట్, ఇక్కడ మనం పర్ యూనిట్ డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్సా, పర్ యూనిట్ వేరియబుల్ ఓవర్ హెడ్సా? పర్ యూనిట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది రిమైన్ కాన్స్టెంట్, ఒక యూనిట్కి రిమైన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతే ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్షన్ తగ్గితే టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్గా చెప్పవచ్చు. కాబట్టి మీరు టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్సా, పర్ యూనిట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్సా, ఇంకోటి టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్సా, పర్ యూనిట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసి చూడాలి. సో నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక ఐటమ్ అంటే ఓవర్ హెడ్స్ సంబంధించిన ఐటమ్ ఇచ్చాడు, దాన్ని ఎలా అపోర్షన్మెంట్ చేస్తామనే దానికి బేసిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది రాంగ్గా మ్యాచ్ చేయడం జరిగిందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయమంటున్నాడు. సో నంబర్ 1, factory rent, the basis of apportionment is floor area occupied. Number 2, electric power, number of light points. Number 3, supervision, number of workers. 4, audit fees, sales or total cost. సో ఇక్కడ రాంగ్గా పేర్ చేసినటువంటి ఐటమ్ ఏంటంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎలక్ట్రిక్ పవర్ ఆర్ నంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ అనేది ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్నేమో నంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్తో చేస్తారు, బట్ ఎలక్ట్రిక్ పవర్ అనేది హార్స్ పవర్ ఆధారంగా చేస్తారు కాబట్టి దీన్ని రాంగ్ అని చెప్పవచ్చు. అంటే రాంగ్ పేర్ ఏంటి? సెకండ్. సూపర్విజన్ అనే నంబర్ ఆఫ్ వర్కర్స్ ఆధారంగా చేసుకుని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్కర్స్ని సూపర్వైజ్ చేస్తున్నారని బేస్ చేసుకొని మనం దాన్ని ఓవర్ హెడ్స్ని మనం అపోర్షన్మెంట్ చేయొచ్చు. ఆడిట్ ఫీజ్ అనేది టోటల్ సేల్స్ కానీ టోటల్ కాస్ట్ ఆధారంగా చేయొచ్చు. కాబట్టి మిగతా అన్ని కరెక్ట్, బట్ సెకండ్ వన్ అనేది ఎలక్ట్రిక్ పవర్కి బేసిస్ ఏంటంటే హార్స్ పవర్ అని, మెషిన్ యొక్క హార్స్ పవర్ కానీ మెషిన్ యొక్క అవర్స్ని బట్టి దాన్ని అపోర్షన్మెంట్ అనేది చేస్తుంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, సెకండ్ ఓన్లీ. సెకండ్ వన్ అనేది రాంగ్ పేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ కూడా సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ని వాటిని అపోర్షన్మెంట్ చేయడానికి బేసిస్ ఏంటనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఏంటని అడుగుతున్నాడు. వేటిని కరెక్ట్గా పేర్ చేయడం జరిగింది అని అంటే మనం రాంగ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్, ఇది ఓకే. పర్చేజ్ డిపార్ట్మెంట్, నంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, ఇది కూడా ఓకే. స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్, నంబర్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్. సో దిస్ ఈస్ ది రాంగ్ వన్. స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్స్లో నంబర్ ఆఫ్ రిక్విజిషన్స్ ఆర్ క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ బట్టి ఈ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ని అపోర్షన్మెంట్ చేయడం జరుగుతుంది, కానీ నాట్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్. కాబట్టి ఇది రాంగ్ బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్ ఆఫ్ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్. ఫోర్త్ వన్, వెల్ఫేర్ అండ్ క్యాంటీన్ సర్వీసెస్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్, ఇది కూడా కరెక్టే. అంటే కరెక్ట్ ఏంటి? 1, 2 and 4. సారీ, ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, అంటే ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ తరహా క్వశ్చన్లు మనకు జేఎల్ కానీ డిఎల్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ప్రాపర్లీ పేర్డ్ అండ్ ప్రాపర్లీ మ్యాచ్డ్. థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. మరి స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్కి ఏంటి బేసిస్ అంటే నంబర్ ఆఫ్ రిక్విజిషన్స్ ఆర్ క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ ప్రకారం
ఈ స్టోర్ కీపింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ని మనం అపోర్షన్మెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్, వేర్ హౌసింగ్ కాస్ట్ ఈజ్ డాష్ ఏ ప్రొడక్షన్ ఓవర్ హెడ్, బి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సి డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, డి సెల్లింగ్ ఓవర్ హెడ్. ఇక్కడ వేర్ హౌసింగ్ అనేది అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత అమ్మేంత వరకు వాటిని స్టోర్ చేసే హౌస్ని మనం వేర్ హౌసింగ్ అంటాం. ఈ వేర్ హౌసింగ్ ఈజ్ పర్టికులర్లీ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వీటన్నిటి కూడా స్టోర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లో భాగంగా ఈ వేర్ హౌసింగ్ కాస్టింగ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అయితే జనరల్గా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అని రెండింటిని మనం మ్యాచింగ్గా ఉపయోగిస్తాం. సో పర్టికులర్ చెప్పాల్సిన వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్గా దీన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని ఏ పర్సంటేజ్ ఆధారంగా అబ్జార్బ్ చేస్తాం లేదా అపోర్షన్మెంట్ చేస్తాం అంటే ఏ డైరెక్ట్ మెటీరియల్స్, బి డైరెక్ట్ లేబర్, సి ప్రైమ్ కాస్ట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. బట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను జనరల్గా డైరెక్ట్ లేబర్కి పర్సంటేజ్గా దీన్ని అపోర్షన్మెంట్ చేస్తారు. డైరెక్ట్ లేబర్తో పాటు మనకు మెటీరియల్ ఆధారంగా చేయొచ్చు, ప్రైమ్ కాస్ట్ ఆధారంగా చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో పర్టికులర్గా ఏది రిలవెంట్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను మనం అబ్జర్వ్ చేయడానికి రిలవెంట్ పర్సంటేజ్ ఏంటంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ టు డైరెక్ట్ లేబర్ అనేది ప్రాపర్. బట్ మిగతా వాటి ఆధారంగా కూడా వీటిని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్. సో ఓవర్ హెడ్స్ని మనం డిఫరెంట్గా క్లాసిఫై చేయొచ్చు. సో అందులో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, బి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓవర్ హెడ్స్, డి ఫైనాన్షియల్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ 3 అనేది కరెక్ట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్ లాగానే ట్రీట్ చేస్తాం వాటిని. సో కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ రాంగ్ ఏంటంటే డి ఫైనాన్షియల్ ఓవర్ హెడ్స్ అనేది ఒక రకమైన క్లాసిఫికేషన్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఏమడిండు నాట్ నెగటివ్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్. కాబట్టి రాంగ్ ఏంటి, డి అనేది రాంగ్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఫైనాన్షియల్ ఓవర్ హెడ్స్ అనేది ఒక క్లాసిఫికేషన్ కాదు. సో కాబట్టి ఓవర్ హెడ్స్ ఇది అండి. సో మన ఓవర్ హెడ్స్ అనేది ఒక స్మాల్ టాపిక్. దీని నుండి ఒక 20 బిట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో లెసన్ ఒకసారి రీడ్ చేసిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఈ బిట్స్ అన్నింటి కూడా 2 రెఫరెన్స్ బుక్స్ నుండి తయారు చేయడం జరిగింది. ఒకటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎంఎన్ అరోరా, సెకండ్ వన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎస్పి జైన్ అండ్ కేఎల్ నరంగ్. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మరిన్ని టాపిక్స్ పైన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ చూస్తుండండి. సో మిగతా వారికి కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మిగతా వారికి కూడా సజెస్ట్ చేయండి. ముందు ప్రతి టాపిక్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్ నుండి కూడా ప్రతి టాపిక్ నుండి నేను ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.